ఏమైందిరా కాంట్రాక్టు? కాంట్రాక్టు మనకే రావాలి. ఏమైందిరా? మనం టెండర్ వేసామని తెలుసు కూడా వాడు ఎవడో టెండర్ వేసాడన్నా. ఎవర్రా వాడు? వాడన్నా కాంట్రాక్టర్ బలరామన్నా. చక్రి సాంబా బండిది అండ్రా. దిగో దిగు బే దిగో. నన్ను టెండర్ కావాలరా ప్లీజ్ సార్. దిగో రా సార్. రా సార్. ఏంటి సార్ టెండర్ కావాలరా నీకు? రా. సార్ కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ ప్లీజ్ సార్. నేను కాపాడుతానుండు. వెయిట్ చేయి. రేయ్ రణధీర్ గారు, మీరు ఆవేశపడద్దు. నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమూ లేదు. మీకేం కావాలో ఏ టెండర్ కావాలో మీరు తీసుకోండి. నేను మాట్లాడతాను. మీరు కత్తిదాకా పోవాల్సిన అవసరం లేదు. నేను ఈ చిన్న పని మీకు చేసి పెడతాను. నరుక్కోటాలు చంపుకోటాలు అంత అవసరం లేదు. పైన దేవుడున్నాడండి. 10 మందికి సహాయం చేద్దాం. అర్థం చేసుకోండి. టెండర్ మీదే. భయపడుతున్నాడు, వదిలేయండి. ఓకే సిఐ గారు, మీరు మాట్లాడుతా అంటే నాకేం ఇబ్బంది లేదు. నా మాట వినండి, నేను చూసుకుంటాను. వాణ్ణి ఒప్పించు, లేకపోతే కొడుకును నరకేస్తా. నేనున్నాను కదా. ఓకే, మీరెళ్ళి మాట్లాడండి. నీకింకా జీవితం చాలా ఉంది సార్. అలాగే సార్. ఓకేనా? నేను చెప్పేది విను. నాకు వద్దు సార్. టెండర్ గురించి వదిలేస్తాను సార్. నేను మాట్లాడతా. సరే సార్. గుర్తుంచుకో, టెండర్ జోలికి పోకు. సరే సార్. సరే సార్. అర్థమైందా? ఉన్నదాంతో తృప్తిపడు, అతిగా ఆశపడకు. అలాగే సార్. రణధీర్ గారు, విషయం నేను మాట్లాడి క్లియర్ చేశాను. ఓకే, టెండర్ మీదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంక వెళ్ళిపో. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. ఓకే రైట్ సార్. శాంతి, శాంతి, ఏంటండి? నా ముద్దుల కూతురు ఎక్కడికి వెళ్ళింది? అంజలి గుడికెళ్ళిందండి. నేను టెండర్ వేయడం వెళ్ళడానికి నా ముద్దుల కూతురు నాకు ఎదురుగా రావాలి. వస్తుందిలేండి, ముందు కాఫీ తాగండి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అంజలి. నాన్న టెండర్ వేయడానికి వెళ్తున్నారు కదా, అందుకే గుడికి వెళ్ళేసి వచ్చాను. బొట్టు పెట్టుకున్నానా? అబ్బో. అమ్మా అంజలి, మీ నాన్నకు బిజినెస్లో తిరిగే లేదు. ఏ పని చేసినా ఆలోచించి పని చేస్తాడు. తండ్రి కూతురు ముచ్చట్లేనా? రాహుకాలం వచ్చేస్తుంది. శాంతమ్మా, నువ్వుండమ్మా. శాంతి, మన ముద్దుల అంజు. అలాగే, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, గుర్తుందా? అంజలి కోరుకుంటే పేదవాడైనా ధనికుడైనా నేను ఎట్టి పరిస్థితుల్లో చూడను. ఎవరిని తెచ్చైనా సరే బ్రహ్మాండంగా పెళ్లి చేయిస్తా. పోండి డాడీ. శాంతి, వెళ్ళొస్తాను. బాయ్. సార్ ఆగండి. ఈ టెండరు సెటిల్మెంట్ రణధీర్ గారిది. మీరు టెండర్ వేయడానికి లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నువ్వేంటి నాకు చెప్పేది? పోరా.
రే చక్రి, రవివర్మ టెండర్ వేయడానికి వెళ్తున్నాడు. అర్జెంటుగా వెళ్ళి అనకు చెప్పు. ఏమైందిరా? ఏం చేస్తారు? తిని పండుకుంటా రాయింది. టెండర్ మనకి రావాలా? ఇంకొన్ని పోయే ఛాన్సే లేదు. అర్థమైందా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. అన్నా ఏమైందిరా? అన్నా, ఆ రవివర్మ టెండర్ వేసాడన్నా. అరే సాంబా, అన్నా. ఆ రవివర్మ గాని ఇంట్లో ఎవరినో వేసేయండి. అలాగేనా? విజయ, నేను కులంకి వెళ్ళొస్తాను. విజయ, మన అబ్బాయికి ఇంటర్వ్యూ ఉంది కదా, వెళ్ళిరమ్మని చెప్పు. అమ్మా, గుడికెళ్ళి వచ్చాను, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా. అలాగే. ఏంటమ్మా దగ్గుతున్నావు? ఏమైంది అమ్మా? ఏంటి దగ్గుతున్నావు? ఏంటి ఇదంతా? బ్లడ్ పడుతుంది. టానిక్ వేసుకోలేదా నువ్వు? ఏం లేదురా. ఉండు, టానిక్ తెస్తా. టానిక్ వేసుకోలేదా? టానిక్ అయిపోయిందా? అందుకేనా అమ్మా టానిక్ అయిపోయిందా? ఆ విషయం చెప్పలేదు నువ్వు. అమ్మా ఏమైంది? ఏమైంది? ఆపరేషన్ ఇంకా 4 నెలలు ఉంది కదమ్మా. టానిక్ అయిపోయింది చెప్పాలి కదమ్మా. నేను వెళ్ళి టానిక్ తీసుకొని వస్తాను. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళి టానిక్ బాటిల్ తీసుకొస్తాను. పడుకో ఉండు. అమ్మా అమ్మా, భయపడద్దు. నాన్న దగ్గరికి వెళ్ళి మిగతా డబ్బులు తీసుకొని టానిక్ బాటిల్ తీసుకొస్తాను. పడుకోనుండు, ఇప్పుడే వస్తా. నానా నానా, అమ్మ దగ్గుతుంది నానా, బ్లడ్ పడుతుంది. అయ్యో, టానిక్ బాటిల్ లేదు నానా, అయిపోయింది. మరి వెళ్ళి తీసుకురాకపోయావా? ఇంట్లో ఉండి పగలగొట్టి 210 తెచ్చా నానా. ఇంకా 300 కావాలి నానా. ఇదిగో ఇస్తున్నాను. 300 కావాలి నానా. అయ్యో, నా దగ్గర 200 ఉన్నాయే. మొత్తం 500 నానా. ఇంకా 100 కావాలి నానా. అయ్యో, మరి ఇప్పుడు ఎలారా? నీకు 100 మళ్ళీ ఇస్తాను. నువ్వు టానిక్ తొందరగా తీసుకొని వెళ్ళు. ఓవరాల్ ప్లస్ బి ఒకటి ఇవ్వండి. ఏం వే, మీ నాన్నకి టెండర్ కావాలా? మా రణధీర్ అన్నకు కూడా కావాలా? ఇస్తావా? నిన్ను చంపాలి ఈ రోజు. అదే నీ పైసలు ఎవరికి కావాలి?
ఒక్క 500 ఇవ్వండి మేడం, నేను మిమ్మల్ని కాపాడుతాను మేడం. ప్లీజ్ మేడం. ఎవడ్రా నువ్వు? నా గురించి ఆలోచించకండి మేడం, ఒక్క 500 ఇవ్వండి మేడం, నేను కాపాడుతాను మేడం. మేడం అంతొద్దు మేడం, 500 చాలు. పర్లేదు, తీసుకోండి. నేను మిమ్మల్ని కాపాడలేని పరిస్థితిలో లేకుండా లేను మేడం. ఒక అమ్మాయిని డబ్బుల కోసం కాపాడలేక కాదు మేడం. డబ్బులు ఎంత అవసరం అంటే మా అమ్మకి టానిక్ బాటిల్కి చాలా అవసరం మేడం. అసలు ఏం జరిగిందంటే అది మేడం, అందుకోసం 500 అడిగాను కానీ నాకు డబ్బులు అవసరమే కాదు మేడం. నాకు 500 చాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడికి వెళ్ళారు? నా భార్య పరిస్థితి ఎలా ఉందయ్యా? ఏం కాదు, మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. అవి క్యాన్సర్ కణితులని ఇంతకుముందు చెప్పాం కదా. ఈ వ్యాధికి ఆపరేషన్ చేయాలని ముందే చెప్పాము, మందులు కూడా రాసిచ్చాము. మీరు అవి సరిగా వాడలేదు. ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ అయ్యి వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలి, లేదంటే చాలా ప్రమాదం. ఆపరేషన్కి 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మీరు అవి సర్దుకోండి. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ కనిపించడం లేదు? వస్తున్నాడయ్యా, వస్తున్నాడు. సరే, మీ అబ్బాయిని పంపించండి, ఒకసారి మాట్లాడాలి. దండాలయ్యా. ఓకే, వస్తానయ్యా. నమస్తే, ధైర్యంగా ఉండండి. అంజలి, ఏమైంది? ఏమైందిరా? ఏమైంది నాన్న? ఏమైంది? బాధపడకు. అంజలి, నన్ను క్షమించు. వాడు దుర్మార్గుడు. డబ్బులు రేపు సంపాదించుకుంటాం. అంజలి, నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేవాణ్ణి? అంజలికి ఏం కాలేదండి, మీరు బాధపడకండి. కూల్ డౌన్. శాంతి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా. రామ్మా అంజు. మేడం. డ్రైవర్, మేడం. నన్ను కాపాడిన వ్యక్తి ఎవరో కనుక్కొని రావా? అలాగే మేడం. అమ్మకేం పర్లేదు నాన్న. అమ్మకేం కాదులే నాన్న. ఆపరేషన్ పూర్తయింది, నువ్వేం కంగారు పడకు. నువ్వు వెళ్ళి పలకించరా నాన్న, వెళ్ళు. డాక్టర్తో మాట్లాడతా నాన్న. వెళ్ళిరా నాన్న, వెళ్ళిరా. కనుక్కున్నావా? అతని గురించి ఏమైనా తెలిసిందా? కనుక్కున్నాను మేడం. అతని పేరు అర్జున్ మేడం. వాళ్ళ నాన్న పేరు రంగయ్య. కొలిం షాప్లో పనిచేస్తాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మకి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నది మేడం. ఆపరేషన్కి 4 లక్షలు కావాలంటే తిరుగుతున్నాడు మేడం. ఓకే, నువ్వు వెళ్ళు. అమ్మకేం కాదంటలే నాన్న. అమ్మకి బాగుంది కదా నాన్న? డబ్బులు తీసుకొని వస్తాను నేను వెళ్ళి ఎట్లా గట్ట. ఓకే, వెళ్ళిరా నాన్న, వెళ్ళు, నేనుంటా. వెళ్ళిరా నాన్న, వెళ్ళు. రేయ్, రారా నా కొడక, ఫస్ట్ నువ్వు రారా. రా రా, చెప్పింది చెయ్యరా.
అన్నా ఆ రవివర్మ గడి కూతుర్ని చంపబోతే ఒకడు వచ్చి అడ్డుపడ్డాడన్నా. అన్నా ఎవడ్రా వాడు? ఆడెవడో టీ కొట్టు దగ్గర చంపబోతే ఒకడు వచ్చి అడ్డుపడ్డాడన్నా. అరే సాంబా, ముందెళ్ళా నెత్తుకొచ్చేరా. నమస్తే అంకుల్. రామ్మా అంజలి, రామ్మా కూర్చో. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. అమ్మా నాన్న బాగున్నారా? అందరు బాగున్నారు. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు అంకుల్. ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పమ్మా, ఏంటి, ఏమైంది? అసలేం జరిగిందంటే అవునా? నన్ను కాపాడిన వ్యక్తి వాళ్ళ మదర్ ఆపరేషన్ గురించి హాస్పిటల్కి వచ్చారు అంకుల్. అలాగా? నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి కదా అంకుల్. అవునమ్మా, అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సాయం చేయాలి. అందుకనే అవునవును, ఇప్పుడే చెప్పాను 4 లక్షలు కడితే ఆపరేషన్ జరుగుతుందని. అవి రెడీ చేసుకోవడానికి వెళ్ళారు. ఆపరేషన్కి ఎంత ఖర్చైనా సరే ఆ 4 lakhs ని నేను మీకు పే చేస్తాను అంకుల్. ఆపరేషన్ ఇప్పుడే చేస్తానమ్మా, మీరేం దిగులు పడద్దు. ప్లీజ్ ఎలాగైనా కానీ ఆంటీని కాపాడండి సరే అమ్మా, అంకుల్. నేను ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే ఆపరేషన్ చేస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ అంకుల్. ఏమైంది అంకుల్? ఓకే అమ్మా, ఆపరేషన్ సక్సెస్. మంచి చేసిన వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్స్ అంకుల్. ఓకే అమ్మా, ఇట్స్ ఓకే. అన్నా ఈడే ఈడే. అన్నా అన్నా సాంబన్నా వీడన్నా. వీడే అన్నా, వీడే నన్ను కొట్టింది. ఎక్కరా ఎక్కు. ఎక్కరా? వదరు. నడు నడు నడు. అన్నా వీడే. అన్నా ఏరా, నువ్వేనట్రా మా వాళ్ళని కొట్టింది? ఎట్ట కొట్టావరా? ఇట్ట కొట్టావా? తన్నావా? ఇలా ఇలా తన్నావా? అన్నా నీకు అంత దమ్ముందారా? ఏరా, ఏంద్రా అంత లేదన్నా భయపడి కొట్టాడన్నాడు. ఎట్ట కొట్టావురా? నీ అబ్బో. అన్నా 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 అరే అయ్యన్నా ఇంకా 2 అయ్యన్నా. నిజమేరా మిమ్మల్ని కొట్టింది? వద్దన్నా. ఇప్పుడు కొట్రా. రే ఎవడ్రా కొట్టింది? ఆడే అన్నా, ఆడే అన్నా కొట్టింది. ఇన్ని కొట్టావంట కదరా నువ్వు? అవునా? నేను మీతో గొడవ పడే అంత తోడు కాదన్నా. లేదురా, వీళ్ళు చూస్తే ఆడంటే అన్నా వాడు అట్లే కనబడతాడు. ఆడంటే అన్నా ఆడట్టే కనబడతాడు. అంత సీన్ ఉందా నీకు? అన్నా అన్నా మా అమ్మగారికి బాగలేకపోతే టానిక్ బాటిల్ కోసం 500 రూపాయలు ఇస్తానంటే మన వాళ్ళతో ఫైట్ చేసేనే, కానీ నాకంత లేదన్నా. అన్నా అన్నా కొట్టద్దన్నా. అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాను. అరే సాంబా, ఇడు భలే చెప్తుండ్రా స్టోరీ. అన్నా ఏద్దామని. వదలద్దన్నా వదలద్దు. ఏసీ అన్నా. అన్నా అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానా. నేను అంత చూడండి కాదన్నా, గొడవ పడే అంత చూడండి కాదన్నా. లేరా, పైకి లేరా. అన్నా లేదన్నా, తప్పైపోయిందన్నా. సర్లేరా, వదిలేద్దాం. వాడేదో తల్లి అంటాడు, మెడిసిన్ అంటాడు. పోనీ. రేయ్, ఈ సెటిల్మెంట్ రణధీర్ దగ్గర నుంచి తప్పించుకున్నది నువ్వు ఒక్కడివేరా. కొడుక మళ్ళోసారి రిపీట్ అయిందో నీ తల్లి
పానం తీస్తా. వదిలేయండిరా. ఏయ్, పోరా, పో. చల్, పో, చల్. పో. సార్ అర్జున్ అంట వచ్చారు మీకోసం. రమ్మను ఒకసారి. అలాగే సార్. నమస్తే సార్. వెల్కమ్ అర్జున్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్, మీరు చేసిన సహాయానికి చాలా రుణపడి ఉంటా. 500 దొరక్క మా అమ్మ టానిక్ బాటిల్కి చాలా ఇబ్బంది పడ్డా. నేను చేసిన సాయం ఏమీ లేదు సార్. అటువంటి పరిస్థితుల్లో 4 లక్షలు ఖర్చు పెట్టి అంజలి గారు మా అమ్మ ఆపరేషన్ చేయించారు. మీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకుంటాను సార్. ఇందులో డబ్బులదేముంది అర్జున్, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం కాపాడావు. నువ్వు రక్షించావు చూడు మా అమ్మాయిని, అది ముఖ్యం. థ్యాంక్ యూ సార్. నువ్వు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోలేను. చిన్న రిక్వెస్ట్ అర్జున్, చెప్పండి సార్. చిన్న హెల్ప్ చేయగలవా? ఖచ్చితంగా మీకోసం ఏమైనా చేస్తాను సార్. మా కంపెనీలో నువ్వు జాబ్ చేయగలవా? అయ్యో, అంతకన్నా అదృష్టమా సార్? ఎందుకో మా కుటుంబం మీద వరాల మీద వరాలు కురిపిస్తున్నారు. నేను చేసిన సహాయం ఏమీ లేదు, అయినా ఎందుకో మీరు మా కుటుంబం మీద ఎంత జాలి చూపిస్తున్నారు. చాలా సంతోషం సార్. రేపే వచ్చి జాయిన్ అయిపో. అలాగే సార్, రేపు వస్తాను సార్. చాలా ఓకే, సంతోషం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ డాడీ. అమ్మా, నాన్న అర్జున్, ఆ అంజలి గారి దయ వలన అమ్మకి ఆపరేషన్ జరిగింది. అమ్మా, సునీత, ఫోన్ తీసుకురా. తెస్తున్నానండి. ఎవరికండి? అర్జున్కి ఫోన్ చేయాలి. అవునా? నానా అర్జున్, నాన్న. నీకేదో ఫోన్ వచ్చిందయ్యా. సుధీర్ చెప్పు. అర్జెంట్ పని ఉంది, ఇంటికి రా ఒకసారి. అవునా? చిన్న ప్రాజెక్ట్ పని ఉంది. వస్తున్నా. నానా అర్జున్, ఫోన్ ఎవరిది? సుధీర్ నాన్న, అర్జెంటు, తొందరగా ఇంటికి రమ్మంటున్నాడు. సరే వెళ్ళిరా. సరే, నేను వెళ్ళొస్తానా? హాయ్ సుధీర్. హాయ్ అర్జున్. హాయ్. రారా కూర్చో. థ్యాంక్ యూ. ఏమైందిరా అంత హడావడి? 6 గంటల ఫ్లైట్కి యూఎస్ఏకి వెళ్ళాలి. టైం 4 అయింది. ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్ ఉంది, దాని గురించి నిన్ను పిలిచాను. ఓకే. వర్క్ కంప్లీట్ అవుతుంది అనుకున్నాను రా, కాలేదు. ముందుగా చెప్పొచ్చు కదరా. చాలా అర్జెంట్ పనిరా, ఈ వర్క్ చేసి పెడతాను పిలిపించాను. కొంచెం చూడు ఒకసారి. హాయ్ అర్జున్. హాయ్ సునీత. ఆంటీ అంకుల్ బాగున్నారా? బాగున్నారు, అందరు బాగున్నారు. అర్జున్కి కాఫీ టీ ఏమైనా తీసుకురా. అలాగేనండి. ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తా, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి బయలుదేరు. సరే, ఓకేరా. రే అర్జున్, అయిపోయిన తర్వాత సెండ్ చేయి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, ఓకే, నేను బయలుదేరుతున్నా. నేను కంప్లీట్ చేస్తా. మర్చిపోకురా. బాయ్. కాఫీ గానీ టీ గానీ తీసుకుంటావా? ఇప్పుడేం అక్కర్లేదు, వర్క్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు. చిచ్చి, వదులు. ఏంటిది, బుద్ధుందా నీకేమైనా? సిస్టర్గా ఆలోచించా, అంతేగాని వదులు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏంటి, మా కాలేజీలో నేను చదువుకునేటప్పుడు ఇంతమందిని చూశాను. ఏంటి నీ పొగరు? సిస్టర్గా ఆలోచించా, ఇలాంటి వాడిని కాదు. నా మాట నువ్వు ప్లీజ్ ఒక్కసారి. వదులు. ప్లీజ్ వదిలి. ప్లీజ్ అర్జున్. చెప్పేది నీకే, వదులు. చావునైనా చస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేను. నీకు దండం పెడతాను, ప్లీజ్ అన్నయ్య, అంత పని మాత్రం చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఈ విధంగా ప్రవర్తించకు. నీకు అన్నయ్యగా కావాలంటే మాట్లాడు, లేకపోతే లేదు. లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఏడుస్తూ లేయి.
ఫ్రెండ్ భార్య అంటే చెల్లెలతో సమానం. నీకు ఆ విషయం తెలిసినట్లేదు. మనిషికి పశువుకి చాలా తేడా ఉంటుంది. జంతువులకు మనిషికి చాలా తేడా ఉంటుంది. మనిషికి విజ్ఞానం తెలివి ఉంటుంది. అది లేదు, నీకు నశించిపోతుంది. ముందు అది తెలుసుకో. నువ్వు కావాలంటే మీ ఇంట్లో మీ చెల్లెలుంటే చెప్పు, నేను తాళి కడతా. లేదా మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటే చెప్పు, పక్కలో పడుకొని తాళి కడతా పెళ్లి కాకుంటే. అంతేగాని ఇలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి పని అసలే చేయను. అర్థమైందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో అర్జున్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ పవన్. సార్. హీజ్ మిస్టర్ అర్జున్. ఓకే సార్. హలో. హాయ్. ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు. సార్. అతను వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సీట్ ఎక్కడో చూపించండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. కూర్చోండి 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 నాయన. అర్జున్, అమ్మా. నాన్న అర్జున్, సుధీరు అమ్మాయి వచ్చారు, రా నాన్న. అమ్మా వస్తున్నానమ్మా. మీరు కూర్చోండి, కాఫీ తెస్తాను. నేను వస్తాను ఆంటీ. రా. అర్జున్, అర్జున్ 2 కోట్లు ప్రాజెక్ట్ సంపాదించాను. 2 కోట్లు. అర్జున్, ఏంట్రా అమ్మా. ఏంట్రా నువ్వు చేసిన పని? అమ్మా, నేను చెప్పేదినమ్మా. ఏంటి అలా చేసావు? నేను చెప్పేదినమ్మా. నేను చెప్పేదిను. కోపడకమ్మా. చెప్పేది వినమ్మా. అమ్మాయి ముందు అబ్బాయిని కొడతావా నువ్వు? అసలు నువ్వు ఇంత చదువుకున్నావు ఎందుకు అమ్మా, నువ్వు? నేను చెప్పేదినమ్మా. వినమ్మా. ఏం జరిగిందంటే అసలు నీ బుద్ధేమైందిరా అర్జున్? అమ్మా, నేను చెప్పేదినమ్మా. అసలు ఏం జరిగిందంటే అమ్మా, నేను చెప్పేదినమ్మా. నేను కావాలని కొట్టలేదమ్మా. ఇతను నిద్ర లేచినప్పటి నుంచి డబ్బు డబ్బు అంటున్నాడు కానీ వాళ్ళ అమ్మ నాన్నకు సరిగా బాగలేదమ్మా. పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి యూఎస్ఏ కంటూ అక్కడికంటూ ఇక్కడికంటూ వెళ్తున్నాడమ్మా. అందుకని డబ్బు డబ్బు అంటే కోపం వచ్చి కొట్టానమ్మా. సారీరా, సారీ, ఏమనుకోవద్దు. ఊరే అర్జున్, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్ అంటే. నిజమైన Thank you రా. స్నేహితుడు అంటే నువ్వేరా. Thank you. అయినా నువ్వు ఇలా చేయడం చాలా తప్పురా. అమ్మా, ఈ రోజు నుంచి నీకు 2 కొడుకులమ్మా. అర్జున్, నేను. అర్జున్ నా మంచి కోరి చెప్తాడు కదమ్మా ఏదైనా సరే. సునీత, రా, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మనం బయటికి వెళదాం రా. చెల్లెమ్మ, సంతోషంగా వెళ్ళరండి. ఒక్క నిమిషం మా డాడీతో మాట్లాడతాను. ఓకే. హాయ్ డాడీ. అమ్మా, బాగున్నావా? బాగున్నాను డాడీ. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? ఎగ్జామ్స్ అన్ని బాగా రాశాను. అమ్మ బాగుందా డాడీ? బాగుందిరా. ఇదిగో అమ్మకిస్తున్నా. అమ్మ లహరి, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా. ఎగ్జామ్ బాగా రాసావా? మమ్మీ వస్తున్నాను మమ్మీ, రేపే వస్తాను. ఏంటి, రేపు వస్తున్నావా? అవును మమ్మీ. రా తల్లి, నీకోసం మీ నాన్నగారు నేను ఎదురు చూస్తున్నాం. ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్. బాయ్ తల్లి. బాయ్. ఏమండి, ఆ, అమ్మాయి రేపు వస్తుందంటండి. సరే రాని రాని. సరే, టిఫిన్ తీసుకొస్తాను. ఉమ్. ఏంటండి? హాయ్ నీరజ్. హాయ్ డాడీ. నీరజ్ ఎలా ఉన్నావురా? బాగున్నాను డాడీ. హాయ్ మమ్మీ. హాయ్. హాయ్ పప్పు. నేను పప్పుని కాదు. ఏం నాన్న, బాగా తగ్గిపోయావురా. సరిగ్గా అన్నం తింటలేదా? డాడీ, అమ్మ అన్నయ్యకే సపోర్టు. నాకెవరు వద్దు పో. సారీ చెల్లమ్మ. అర్జున్, కమ్ 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 కమ్. హాయ్ సార్. మీరంతా ఆనందంగా ఉండటం చూసి సంతోషంగా చూస్తూ ఉన్నాను. అర్జున్, హీజ్ మై సన్. హాయ్, ఐఎమ్ అర్జున్. హాయ్, ఐఎమ్ నీరజ్. హాయ్ ఆంటీ. హాయ్. అర్జున్, నిన్నెందుకు రమ్మన్నానంటే మనకు వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది. అక్కడ డిజైన్ వర్క్ ఉంది. అది మన వాళ్ళకి చూపించి నువ్వు 15 days అక్కడే ఉండి రావాలి. నువ్వు వెళ్తావా? వెళ్తాను సార్. అర్జున్ సార్, అక్కడ పిఏ ఉంటాడు, నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నేను మాట్లాడాను, రేపే బయలుదేరు. ఓకే సార్, ఉంటాను సార్. బాయ్. Bye, అర్జున్. బాయ్. ఫోన్ చేస్తే పోలా? చెయ్యాలా వద్దా? చేస్తే పోలా?
హలో. అంజలి మేడం గారు. ఏమీ లేదు, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం, మీకోసం ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? చేస్తాను మేడం. ఫస్ట్ మేడం గారు అనకూడదు, అంజలి అని పిలవాలి. అలా కాకుండా ఇంకా అంజు అని కూడా అనొచ్చు. అలాగే మేడం. అదిగో మళ్ళీ. ఓకే అంజలి గారు. సారీ అంజలి. నాకు నువ్వు ప్రతిరోజు ఫోన్ చేస్తావా? అలాగే చేస్తాను. వర్క్ ఎంత కంప్లీట్ అయింది అన్ని విషయాలు చెప్తాను అంజలి. సరే కానీ అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయి. అక్కడికి వెళ్ళగానే చేస్తాను. థ్యాంక్స్. హాయ్ తల్లి. మమ్మీ, డాడీ ఎలా ఉన్నారు? లోపలికి పదమ్మా. బాగున్నా తల్లి. ఏం డాడీ ఈ మధ్య కాస్త లావైనట్టున్నారు. లోపలికి వెళ్ళండి. మా మమ్మీ బాగా తిండి పెడుతున్నట్టుంది. ఒరే సాంబా, అన్నా. ఇట్రా. ఏందనా? ఈరోజు అమ్మాయి వచ్చింది, అందరూ మందు పార్టీ చేసుకోండిరా. అలాగే అన్నా. రే రారా. ఏంటి మమ్మీ విశేషాలు? చెప్పురా, నువ్వే చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. ఏంటి చదువుకోవడం మానేసి సినిమాలకు వెళ్తున్నావంట? అవునా? ఆ న్యూస్ కూడా తెలిసిపోయిందా నీకు? నీ ఫ్రెండ్స్ చెప్పారు నాకు. అదే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వెతుక్కుందని చెప్పలేదా నీకు? ఇలాంటి కూడా చేస్తున్నావా? అవును మమ్మీ. చిట్టి తల్లి. డాడీ ఏమంటుంది తల్లి అమ్మ? ఇంకేం డాడీ విశేషాలు? ఎగ్జామ్స్ ఎట్లా రాసావు తల్లి? చాలా బాగా రాశాను డాడీ. ఇంకా చెప్పండి డాడీ. ఏమండి, మన అమ్మాయి చూడండి ఎలా చిక్కిపోయిందో. చిట్టి తల్లికి మనం అంటే ఎంత ప్రేమో. సరే ఫ్రెష్ అవుతుంది కానీ రా అమ్మా. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. సరే అమ్మా, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను టిఫిన్ తీసుకొస్తా. సరే మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ? మీకు ఏ అడ్రస్ కావాలండి? వైజాగ్లోని గాజువాక దగ్గర. వైజాగ్లో గాజువాక దగ్గర అని ముందు అడగాలి సార్. సరే, తూర్పు తిరిగి దండం పెట్టండి. ఏంటండి అడ్రస్ తెలియక అడిగితే చెప్పొచ్చు కదండి. వీళ్ళు చూడవే ఆట పట్టిస్తారు. తూర్పు తిరగండి. ఎందుకే అతను అలా ఏడిపిస్తున్నావు? నువ్వు ఆగవే, తూర్పుకు తిరగండి. తను చెప్తుంది కదండి. నువ్వు ఆగవే, నేను చెప్తాను కదా. మీరు తూర్పు తిరగండి, అటు ఎదురుగా చూడండి. శ్వేత నమ్మాలండి, నమ్మండి. కనిపించిందా వెంకటేశ్వర స్వామి టెంపుల్? ఉందండి. చెప్పానా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వనజ, అర్జున్ బాబు వచ్చాడే. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. అయ్యో లే నీ గురించి మా పెద్దమ్మాయి సునీత, అల్లుడు సుధీర్ ఫోన్లు చెప్తూ ఉంటారు. అది వాళ్ళు మంచితనం ఆంటీ. సుధీరు సునీతను చాలా మంచిగా చూసుకుంటాడు ఆంటీ. సంతోషం బాబు. కూతురు అల్లుడు అలా ఉండడం సంతోషమే కదా. సరే కాఫీ టీ ఏమైనా రెడీ చెయ్యి. నువ్వు ఫ్రెష్ అవ్వు బాబు. అలాగే ఆంటీ. మీరు అర్జున్ బాబుకి గది చూపించండి. సరే నేను చూపిస్తాను. రా బాబు. వస్తాను ఆంటీ. ఆంటీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను ఆంటీ. వెళ్ళిరా బాబు. అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆఫీస్ దాకా వెళ్ళొస్తాడట. సరే నేను బజార్కి వెళ్ళొస్తా. అలాగే. మమ్మీ
పైకి రావా? వస్తున్నా అమ్మా. ఏంటమ్మా అంత అర్జెంటుగా పిలిచావు? రా రా రా, ఏంటి? చెప్తాను. కూర్చో కూర్చో మమ్మీ. ఏంటమ్మా? మమ్మీ, నీతో నేను ఒక విషయం చెప్పాలి. ఏంట్రా చెప్పు. మమ్మీ, నేను మ్, బెంగళూరులో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి నువ్వు లవ్ చేసావా? అవును మమ్మీ. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ప్లీజ్ మమ్మీ, నువ్వే ఎలాగైనా డాడీని ఒప్పించాలి. ప్లీజ్ మమ్మీ, ఎలాగైనా ఒప్పించు మమ్మీ. సరే, మీ నాన్నకు చెప్పి చూస్తాను. సరేనా? మమ్మీ ప్లీజ్ మమ్మీ. యావండి, ఏంటి యశోదా? మన అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటండి. ఎవడాడు? అది హైదరాబాద్లో రవివర్మ కొడుకంట. సాఫ్ట్వేర్కి సంబంధించి కంపెనీలున్నాయంట. వాళ్ళ అబ్బాయి నీరజ్ అండి. బెంగళూరులో మన అమ్మ ఇష్టపడిందంటండి. ఎలాగైనా వాళ్ళ ప్రేమను ఒప్పుకోమని మన అమ్మాయి అడుగుతుందండి. ప్లీజ్ అండి. లహరి! బెంగళూరుకి వెళ్ళి చేసిన పని ఇదా? చదువుకోమని పంపిస్తే వాడేమన్నా ప్రేమ దోమని నా పరువు తీస్తావా? ఏంటి నువ్వు చేసిన పని? అసలు నీకు బుద్ధుందా? ఎవడాడు? మన ముందు నిల్చోడానికి కూడా అర్హత లేదు వానికి. వాడి కొడుకు నువ్వు ప్రేమిస్తావా? ఆ నా కొడుకుని ఇప్పుడే నరికేస్తా చూడు. ప్లీజ్ డాడీ, తనని ఏం చేయొద్దు. ప్లీజ్ డాడీ, నన్ను క్షమించండి. మీకు దండం పెడతాను. నీ చెప్పినట్టు వింటావా? వింటాను, మీరు చెప్పినట్టే వింటాను. సరే వెళ్ళు, రూమ్లోకి వెళ్ళు. లహరి, నీరజ్, ఏమైంది లహరి? మన ప్రేమని మా డాడీ ఒప్పుకోవట్లేదురా. లహరి, నువ్వేం బాధపడకు. నీకోసం ఏమైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. ప్లీజ్ రా, నన్ను మర్చిపో. లహరి, లేకపోతే నా వల్ల నీకు కష్టాలు వస్తాయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ మన ప్రేమ నిజమే. పెళ్లి మాత్రం నాతో జరగదు. ప్లీజ్ రా, నువ్వు సంతోషంగా ఉండు. బాయ్. హాయ్ అంజలి. తాతయ్య ఎలా ఉన్నారు? మాకేమమ్మా, నేను నానమ్మ బానే ఉన్నావు. నువ్వెలా ఉన్నావు తల్లి? నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అమ్మ బంగారు తల్లి, రా రా, నీకోసం ఎదురు చూస్తున్నావమ్మా. రామ్మ రా అంటే సరిపోతుందా? మరి ఏం చెయ్యాలమ్మా? నాన్నకి ఫోన్ చేసి చెప్పు. చెప్తాను. ఇప్పుడే చెప్పు తాతయ్య, ఇప్పుడే చెప్పు. అలాగే అలాగే అలాగే. Yes!
నాన్న ఎలా ఉన్నారు? ఎరా రవివర్మ బాగున్నావా? బాగున్నాను నాన్న. అమ్మ బాగుందా? మేమంతా బాగున్నాం. ఒకసారి మనవరాలు అంజలిని పంపించరా, చూడాలనుంది. చాలా ఆతృతగా ఉన్నాం. అమ్మకు ఒకసారి ఫోన్ ఇయ్యి నాన్న. ఇదిగో మాట్లాడు. హలో, ఏం బాబు రవివర్మ బాగున్నావా? అమ్మా, మందులో వేసుకుంటున్నావా? బాగున్నారా? అమ్మాయి బాగుందా? బాగున్నదమ్మా. అంజలిని పంపించు బాబు, చూడాలను. సరేనమ్మా. అంజలి, అంజలి. నాన్న. ఏంటి నాన్న? నాన్నమ్మను తాతయ్యను చూడడానికి వైజాగ్ వెళ్తావా? వెళ్తాను డాడీ, వెళ్తాను. సరే అమ్మా, రేపు వైజాగ్ వస్తుంది. సరేనమ్మా, ఉంటాను. ఫైల్ ఫుటప్ చేయమను. మమ్మీ, ఏంటి మమ్మీ హడావిడి? నాకేమైనా పెళ్లి చూపులు అరేంజ్ చేసావా? అప్పుడు వద్దు మమ్మీ. అర్జున్ అని మీ బావగారి ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు. అతని గురించి ప్రిపేర్ చేస్తున్నాను. అతను చాలా సెన్సిటివ్. నీ మాటలతో అతని భయపెట్టకు, సరేనా? ఎవరు మమ్మీ అర్జున్ అంటే? అక్కయ్యకి బావగారికి ఫ్రెండ్. మమ్మీ, అర్జున్ అంటే సన్నగా తెల్లగా పొడవుగా ఉంటాడు, అతనేనా? నీకెలా తెలుసు? అదిగో మమ్మీ వస్తున్నాడుగా. రా బాబు రా. నా రెండో కూతురు శ్వేత బాబు. లేదంటీ. శ్వేత, నమస్తే పెట్టవే. నమస్తే. నమస్తే. భోంచేద్దుకని రా బాబు. నేను ఫోన్ చేసి వచ్చాను ఆంటీ. నువ్వు సిగ్గుపడకు బాబు, ఇది మీ ఇల్లే అనుకో. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. మొహమాటమే పడకు. ఏంటమ్మా? ఆ అబ్బాయికి ఏమైనా కావాలేమో కనుక్కోనరా, సరేనా? ఆ అబ్బాయి అసలే మెతక. ఆ అబ్బాయిని నీ మాటలతో భయపెట్టుకో. సరే అమ్మా. పోయిరాపో. బానే యాక్ట్ చేస్తున్నావే. అయ్యో మీరా? సారీ, నేను అడ్రస్ అడగడానికి మీ దగ్గరికి చెప్పాను వచ్చానండి. కదా, బస్ స్టాప్ లో అడ్రస్ చెప్తే నమ్మలేదు. పోయి మా ఇంటికే వచ్చారు. అంటే మీరు తూర్పు తిరిగి దండం పెట్టాలన్నారు కదండి. నాకేదో అనిపించి మీరేదో కామెడీ చేస్తున్నారు అనిపించింది. థ్యాంక్ యూ. సో మీరు మంచి వాళ్ళని నాకు అర్థమైంది. ఓకే, మంచిదాన్ని కదా. ఇప్పటి నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ అండి. సరే, రేపు సినిమాకి వెళ్దామా? సినిమాకా? సినిమా అంటే ఆశ్చర్యపోతావే, జస్ట్ జోక్ చేసా. ఫ్రెండ్స్ కదా. జోక్ చేశారా? ఓకే, నీకేమైనా కావాలా? ఏం వద్దండి. ఓకే సరే, బాయ్. నీకెవరైనా లవర్ ఉన్నారా? లవరా? అవసరమా ఇప్పుడు ఇదంతా? సరే బాయ్. లవర్ ఉన్నారా లేదా? అమ్మా నన్ను వదిలేయి, వెళ్ళండి. అమ్మా, ఏమీ అవసరం లేదంట. అవునా? సర్లే, వెళ్ళి చదువుకో. ఓకే.
అమ్మా అంజలి నా తల్లి రామ తల్లి రామ్మా. తాతయ్య దాదా ఎలా ఉన్నావు తాతయ్య? అమ్మా ఇన్ని రోజులు గుర్తొచ్చామా కూర్చోనమ్మా. తల్లి బాగున్నానమ్మా. ఇన్ని రోజులకు చూడాలనిపించిందా మమ్మల్ని? మీ నానమ్మ నేను ఇక్కడే కూర్చుని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావమ్మా? మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను తాతయ్య. అవునా బంగారు తల్లి, మా మీద నీకెంత ప్రేమే, పిలవగానే వచ్చేసావు. ఆ? మీరు కూడా హైదరాబాద్ కే వచ్చేయచ్చు కదా తాతయ్య, ఇక్కడ ఎందుకు? మాకెందుకమ్మా హైదరాబాదు, ఇక్కడే చల్లగా హాయిగా ఉంది చూడు ఎంత ఏం బాగుందో. చెక్క అందరం కలిసి ఉండొచ్చు కదా. లేదు లేమ్మా, బాగుంటే చాలమ్మా మాకు. చల్లగా ఉండండి. మీరు ఎప్పుడు ఇంతే ఈ తాతయ్య. వయసులో మాకు అంతకన్నా ఏం కావాలి? మీకు విషయం చెప్పాలి తాతయ్య. ఏంటి? ఏంటమ్మా చెప్పు. అక్కడ హైదరాబాద్ లో ఏం జరిగిందంటే అలా నన్ను తను కాపాడాడు. ఆ, అమ్మయ్య, పెద్ద గండం గడిచిందైతే. అయితే పిలిపించమ్మా చూద్దాం. వైజాగ్ లోనే ఉన్నాడు ఆల్రెడీ కదా. నేను వెహికల్ పంపించేశాను తాతయ్య. ఈ పాటికి ఆహా. వచ్చేస్తూనే ఉంటాడు. అబ్బబ్బా, నువ్వు మంచి ప్లాన్ వేసుకునే వచ్చావు. నీ పని మీదే వచ్చావైతే, అవునా? మీకోసం కూడా వచ్చాను తాతయ్య. ఏమో నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. మీకోసమే వచ్చాను. లేదు 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 లేదు. నిజం. లేదు లేదు, మీకోసమే ఏదో వచ్చాను ప్లాన్ తాతయ్య. వేసుకునే మీరే చెప్పండి. తాతయ్య అర్జున్ వచ్చేసాడు. అర్జున్ నాన్నమ్మ నమస్తే తాతయ్య. నానమ్మ. పర్వాలేదు. నమస్తే తాతయ్య. చల్లగా ఉండు బాబు. రా బాబు. కూర్చో నాయనా. రా, రా, కూర్చో. ఏం బాబు వైజాగ్ లో మన ఆఫీసు అది అంతా సౌకర్యంగా బాగుంది. ఉందా? ఆఫీస్ కూడా బాగుంది తాతయ్య. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా. ఏమి ఇబ్బంది లేదు తాతయ్య. బాబు నువ్వు చేసిన మేలు మర్చిపోలేం బాబు. ఇప్పుడే మా అంజలి చెప్తూ ఉంది. వచ్చినప్పటి నుంచి నీ మాటే చెప్తోంది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించావట. నీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు. నువ్వు మా బాలకి దేవుడు బాబు. పెద్దవారు మీరు అలా అన్నది తాతయ్య. అసలు మేమున్న పరిస్థితికి మా పొజిషన్ చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం. మా అమ్మకి ఆపరేషన్ చేయించడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నాం. రవివర్మ గారు, మా నంజలి గారు ఎంతో సహాయపడ్డారు. అంజలి మన ఇల్లంతా చూపించు. ఈ తోట చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తాతయ్య గారు. అలాగే తాతయ్య. రా అర్జున్. ఒరే నీరజ్, ఏమైందిరా అలా ఉన్నావేంటి? ఏమైందిరా? నీరజ్ ఏమైందిరా చెప్పరా. డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ. ఎవరో చెప్పరా, నేను అడుగుతాను. ఎవరైనా సరే పర్వాలేదు, నేనున్నాను. హైదరాబాద్లోని సెటిల్మెంట్ రణధీర్ గారి కూతురు లహరి డాడీ. ఏంటి సెటిల్మెంట్ రణధీర్ కూతురా? అవును డాడీ. ఇంకెవరూ చెక్కలేదా? నాకు మించిలను అడుగు, సీఎం కూతుర్ని అడుగు, ఏం పర్వాలేదు. కానీ గోండాలకి గోండాలైన ఆ రణధీర్ కూతురా? లహరి చాలా మంచిది డాడీ. తను లేకుండా నేను బ్రతకలేను డాడీ. అలా అనుకురా నీరజ్. నీకోసం మీ నాన్న ఏమైనా చేస్తారు. వాడు మామూలు మనిషి కాదురా నీరజ్. అయినా ట్రై చేస్తా. 2 days టైం ఇవ్వు, నేను ఆలోచిస్తాను. ఇంకేంటి ఆలోచించేది? నువ్వు నోరు మూసుకో. వాడి పిల్లి కాదు, పులి. వాడు పేరు వింటేనే పొలిటికల్ భయపడుతుంది. కాకి షర్ట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చిన దాన్నే పోతున్నారు.
కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. నేనేదో ఒకటి చేస్తాను రా. నీరసంగా ఉందా అండి? కొంచెం నొప్పిగా ఉంది విజయ. నానా నానా ఏమైందనా? నువ్వేంట్రా ఎప్పుడు నానా, వచ్చావు? ఇప్పుడే వస్తున్నా నానా. నీకింత దెబ్బ తగిలితే నాకేం చెప్పలేదే నానా? అంత దూరం నుంచి నా కోసం వచ్చావా? నాకేం కాలేదు నాన్న, చిన్న గాయం, ఏం పర్వాలేదు, తొందరలోనే తగ్గిపోతుంది. అదేం నానా చిన్న దెబ్బే అంటావు, ఇంత పెద్ద కట్టు కడితే? నాకేం కాదురా, నువ్వు ఉన్నావుగా నాన్న. జాగ్రత్త నానా. నాకేం పర్వాలేదు. ఏమే, అబ్బాయి అంత దూరం నుంచి వచ్చాడు, ముందు వాడికి భోజనం పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏమో, నువ్వు వెళ్ళి భోజనం చేస్తారా నాన్న, వెళ్ళు. అయినా వైజాగ్ నుంచి వచ్చావేరా, చిన్న దెబ్బే కదా. అదేంటమ్మా చిన్న దెబ్బే అంటావు? నేను కాకపోతే ఇంకెవరున్నారమ్మా? నాన్న మన కోసమే కదమ్మా, కుటుంబం కోసం కష్టపడి పోషించేది. నిజమేరా, అయినా అంత దూరం నుంచి రావాలా? ఇక్కడ సునీత సుధీర్ ఉన్నారుగా. ఏం కాదులే అమ్మా, రేపు బయలుదేరుతాను. సర్లే, ఎప్పుడు అనగా తిన్నావు. రా, భోంచేద్దు గాని. నువ్వేంటమ్మా నాకు ఏం చెప్పకుండా ఉన్నావు? ఏందమ్మా నాన్నకి ఇంత దెబ్బ తగిలితే నాకు చెప్పాలి కదా. నా కొడుకు నా కోసం వచ్చాడు. వెళ్ళాక ఫోన్ చెయ్యి. ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? జాగ్రత్తగా వెళ్ళరా. నానా చేయి జాగ్రత్త నాన్న, చేయి మీద ఒత్తిడేకు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు టయానికి భోజనం చెయ్యి. నీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసులో అందరితో మంచిగా ఉండు. మంచిది నాన్న. అమ్మా వైజాగ్ వెళ్తే అందరితో ఆఫీసులో మంచిగా నడుచుకున్నా అన్న. అలాగే అమ్మా. ఎవరితోనూ ఎగడోలు పెట్టుకోవద్దు, సరేనా? సరే జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. జాగ్రత్త నాన్న. అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను. అలాగే, సరే అమ్మా, సరే. జాగ్రత్త. ఉంటానా? వెళ్ళిరా నాన్న. అమ్మా ఉంటాను. అలాగే నాన్న. పిల్లాడు అభివృద్ధిలోకి వస్తున్నాడు, మంచి పేరు తీసుకొస్తాడు మనకి. ఇలాంటి కొడుకును కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నిజంగానండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నమస్తే తాతయ్య. నమస్కారం బాబు, రా కూర్చో. నమస్తే నాన్నమ్మ. నమస్కారం బాబు. నమస్కారం. కూర్చో బాబు. నానమ్మ గారు, మీరు బాధపడుతున్నారు నాకు అర్థమైంది, క్షమించండి. అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇంకేం చెప్పక బాబు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అసలు ఏం జరిగిందంటే. శ్వేత, మన ఇంట్లో అర్జున్ ఉన్నాడు కదా, అవును, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. హైదరాబాద్లో వాళ్ళ నాన్నకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలాగా? ఆ విషయం అతనికి చెప్పాలి. సరే, నేను అర్జున్ ఆఫీస్కి వెళ్ళి విషయం చెప్తాను. చూసావా? సారీ తాతయ్య. చూసావా, అర్జున్ మంచివాడు అని చెప్తే నువ్వు నమ్మలేదు, తొందరపడ్డావు. ఇప్పుడేమైంది? అంతే. జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఉంటాను తాతయ్య. బాయ్ తాతయ్య. ఉంటాము. అంజలి, మీ నానమ్మ తాతయ్య ఈ వైజాగ్లో ఇలా మంచి వాతావరణంలో ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. అసలు చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా, అంత బాగుంది. నువ్వు ముందు నుండి మా ఇంట్లోనే ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. అవునా? ఇప్పటి వరకు నువ్వు నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. ఏం కాదు, జీవితంలో నేను నిన్ను పొందుతాను అనుకోలేదు, ఇంత అదృష్టం వస్తుంది అనుకోలేదు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ఏదైనా చెప్పాలని ఉంటే ఆ కృతజ్ఞత నీకే చెప్పాలి. శ్వేత, ఏంటమ్మా? మీ నాన్న నేను పెళ్లికెళ్ళొస్తాం, అర్జున్ వస్తాడు, భోజనం అడిగి పెట్టు, సరేనా? అలాగే అమ్మా. అబ్బా, ఈ మధ్య మీకు బాగా సోకులు ఎక్కువైనాయండి. పెళ్లికి టైం అయిపోతుంది, వెళ్దాం పదండి. చూడు. పదండి పదండి. సరే వెళ్దాం రా. వెళ్ళొస్తాం శ్వేత, జాగ్రత్త.
అర్జున్ వస్తాడు. ఏది ఏమైనా సరే ఈరోజు ఎలాగైనా సరే అర్జున్కి నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఓకే. హాయ్ శ్వేత. హాయ్. ఏంటి ఇంత స్మార్ట్ గా ఉన్నావు? మీకు విషయం చెప్పాలి. ఏంటి? అమ్మా నాన్న పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్తున్నావా? ఇలా తయారైంది నీకోసమేరా. లేదు, అన్నం తిందాం. త్వరగా ఫ్రెష్ అప్ అయి రా అర్జున్, ఆకలేస్తుంది. శ్వేత, నేను భోజనం చేసొచ్చా. నేను నీకోసం ఇంకా భోజనం కూడా చేయలేదు. ఎందుకు? అన్నీ చెప్తారా, అర్థం చేసుకోవాలి అంతే. ఏంటి లవ్వా? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీతో చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. స్టాప్ ఇట్ శ్వేత, స్టాప్ ఇట్. ఎందుకు? నేను బాలేనా? నేను నీకు నచ్చలేదా? చెప్పు, నీకు ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాను. శ్వేత, నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు కానీ శ్వేత, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు అంజలి. తనంటే నాకు చాలా ప్రాణం. ఆమె ఎవరో తెలుసా? శ్వేత, నీలాంటి అందమైన అమ్మాయికి అందమైన అబ్బాయి దొరుకుతాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్జున్, నన్ను క్షమించు. వీఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్య క్షమించటాలు ఉండవు, అర్థం చేసుకోవటాలే ఉంటాయి. ఫ్రెండ్స్ కదా? అవును. శ్వేత, రేపు సాయంత్రం నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను. అంజలి కోసమా? ఏయ్ శ్వేత, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయింది. హైదరాబాద్కి వెళ్ళాక కాల్ చేస్తానని అడిగినట్టు చెప్పు. వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్ తాతయ్య. బాయ్ నానమ్మ. బాయ్ తాతయ్య. జాగ్రత్తమ్మా. బాయ్ నానమ్మ. మాట్లాడితే కోపం మాత్రం బాగా వస్తుంది నీకు. పెద్ద బండరాయి తెచ్చి నెత్తినేసాడుగా కొడుకు, అందుకే ఈ ఆలోచన. ఏదో ఒకటి చేస్తాను, ఉండండి. వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పొచ్చు కదా. నీకు చెప్పలేను, వాడికి చెప్పలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. వైజాగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను సార్. ఆ ఫైల్స్ మెటీరియల్స్ అన్ని ఆఫీస్లో సబ్మిట్ చేశాను సార్. క్లియర్ చేసావు కదా? చేశాను సార్. బాగానే ఉంది కదా? హ్యాపీ కదా? సార్. సార్, మీరు ఏదో టెన్షన్లో కనపడుతున్నారు. ఏం సార్ అది? ఏం లేదు, ఆ రణధీర కూతుర్ని మా అబ్బాయి ప్రేమించాడు. మా వాడు నా మాట వినట్లేదు. ఆ అమ్మాయే కావాలంటున్నాడు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తల్లిని చెప్పమంటే ఆమె కోపము. నేనేం చెప్పినా వాడికి అర్థం కావట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కాక నేను సతమతం అవుతున్నాను. సార్, నన్ను వెళ్ళి ఒక్కసారి మాట్లాడమంటారా? మాట్లాడినివ్వండి డాడీ. పులితో వేట, వాడితో మాట్లాడడం ఒకటేనే. వెళ్ళి మాట్లాడినివ్వండి. నీకు అర్థం కాదు, అర్జున్కే అర్థం కాలేదు. సార్, నా మీద నమ్మకం ఉంచండి సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, నేను వెళ్ళి ఒక్కసారి మాట్లాడొస్తాను. నేను మీకోసమే బ్రతుకుతున్నాను అనుకోండి, నేను మీ ఇంట్లో వాడిని అనుకోండి. డాడీ ప్లీజ్ డాడీ. వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి డాడీ. మీరు మాట్లాడరు, అతన్ని మాట్లాడనివ్వరు. నన్ను నమ్మండి సార్. డాడీ, అర్జున్ మాట్లాడుతున్నాడు, మేము వెళ్తున్నాం. ఏం కాదు, నాకేమైనా పర్వాలేదు, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. ఎవరికి వారే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటున్నారు. ఏం కాదులే డాడీ. మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సార్, ఏం కాదు సార్. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి అర్జున్. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళి ఉండండి డాడీ. ఏం బాయ్ కాదు డాడీ. సార్. ఓకే అర్జున్. అన్నా, రవివర్మ కొడుకు అర్జున్ ఇద్దరు వచ్చారన్నా, నీతో ఏదో మాట్లాడాలన్నా. రమ్మను. సరే అన్నా.
అన్న రమ్మంటున్నాడు, రండి. ఆ రోజు చెప్పాను కదా నీకు ఇది పంపివని. ఎందుకు పంపించలేదు? ఇంత లేట్ ఎందుకు? నువ్వు వెళ్ళి ముందు ఆ పని చేయి. అన్నా అన్నా నమస్తే అన్నా. ఏరా తోడు దొంగలు ఇద్దరు కలిసి వచ్చిర్రా? అన్నా నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నానన్నా. సరే మాట్లాడుండ్రి. నా పేరు అర్జున్. నేను వీళ్ళ కంపెనీలో పనిచేస్తున్నా. మరి నేను ఇంతకుముందు వచ్చాను, గొడవ పడ్డాను మీ వాళ్ళతో. తప్పైపోయిందని ఒప్పుకున్నాను. అప్పుడు నా పరిస్థితి వేరు. అసలు మీ అమ్మాయి ఇతను ప్రేమించుకున్నారు. సార్ మీరేదో భయపెట్టారని వీళ్ళ నాన్న చెప్పాడు నాతో. వాళ్ళ ప్రేమని అంగీకరిస్తారని ఆశతో వచ్చా, గొడవ పెట్టుకోవాలని కాదు. అన్నా ఈ సిటీలో నువ్వు పెద్ద తోపు అయితే అయ్యుండొచ్చు. రౌడీలు దాదాలు నీకన్నా పెద్ద గుండాలు చాలామంది ఇంతకుముందు వచ్చారు పోయారు. మొన్న ఒకరు, నిన్న ఒకరు, ఈరోజు నువ్వు. ప్రతిరోజు ఒకరు పుట్టుకొస్తారు. రేపు నేను కావచ్చేమో. ఏరా నువ్వు పెద్ద తోపా? అరే సాంబా, తోపు వచ్చిందని సంగతి చూర్రా. అన్నా విను, నీతో మాట్లాడటానికి వచ్చాను, గొడవ పెట్టుకోవటానికి కాదు. అలా అయితే వేరేగా ఉంటుంది సీను. ఇతని పేరు నీరజ్, నా ఫ్రెండు. తన కోసం నేను ఏమైనా చేస్తా. ఇతను దేంట్లో తక్కువ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, పువ్వులో పెట్టి చూసుకుంటాడు. డబ్బులు అంటావా? డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయనా? ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. గుండాయిజం, రౌడీయిజం. మొన్న ఒకరు, నిన్న ఒకరు, ఈరోజు నువ్వు, రేపు నేను. ఎవరైనా కావచ్చు, మేబీ. అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్. మీ అమ్మాయి గురించి ఆలోచించండి అన్న. ప్లీజ్ డాడీ ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఒప్పుకోండి డాడీ. నువ్వైనా చెప్పు మమ్మీ. ఏమండి ప్లీజ్ ఒప్పుకోండి. ప్లీజ్ డాడీ. ఇంకా ఏంటన్నా ఆలోచిస్తావు? శభాష్రా, ఏం చెప్పినవురా? మీ ఫ్రెండ్షిప్ని, వీళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నా. అందుకే ఈమెను వీడికిచ్చి పెళ్లి చేయని ఒప్పుకున్నా నేను. థ్యాంక్ యూ అన్న. నాకు తెలిసిన నువ్వు అర్థం చేసుకుంటావని. నువ్వు అర్థం చేసుకుంటావని తెలిసే వచ్చానన్నా. నాకే గనక రెండో కూతురుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. థ్యాంక్ యూ అన్న. వచ్చే జన్మలోనైనా మీకు అల్లుడిగా వస్తాను. శభాష్ శభాష్ శభాష్. థ్యాంక్స్ అన్న ఒప్పుకున్నందుకు. ఇదంతా నీదే, నాదేముందయ్యా, మొత్తం నీదే కదా. నమస్తే బాబు. దగ్గరుండి ఇలా పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ అన్న. హ్యాపీగా వెళ్ళిరండి. నేను రవివర్మతో ఫోన్ లో మాట్లాడతా. ఓకే అన్న. ఓకేనా? బాయ్ బాయ్. రణిధరన్న నమస్తే. బాయ్ బాబు. నమస్తే నమస్తే. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. అదిగో సెటిల్మెంట్ అడిగిదే. ఏమైందో ఏమో. ముందు మీరు మాట్లాడండి. ఆ? అయోమయంగా ఉంది. అబ్బా మాట్లాడండి. ఏమి వార్త వినాల్సి వస్తుందో ఏమో. హలో హలో రవివర్మ గారు, నేను రణధీర్ని. మా అమ్మాయితో మీ అబ్బాయికి పెళ్లి ఒప్పుకుంటున్నాను. నీకు ఓకేనా? ఓకే ఓకే. సరే మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, ఉంటా. ఏమైందండి? ఏమైంది డాడీ? పెళ్లికి ఒప్పుకున్నాడే. అర్జును చాలా మంచి వ్యక్తి. మన అబ్బాయి చాలా అదృష్టవంతుడే. నేను ముందే చెప్పాను కదా డాడీ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది. డాడీ సక్సెస్. కంగ్రాచులేషన్ బాబు, కంగ్రాచులేషన్. ఐఎమ్ సో హ్యాపీ డాడీ. హలో అర్జున్, నువ్వు చేసిన సహాయమే నిన్ను ఈ జన్మలో మర్చిపోలేము అర్జున్. వాళ్ళ ప్రేమే వాళ్ళని గెలిపించింది. థ్యాంక్ యూ. మా కుటుంబానికి చాలా సహాయం చేసావు అర్జున్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ. రేపు వస్తాను సార్, ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఓకే అర్జున్. థ్యాంక్ యూ సార్. అర్జున్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నీరజ్. థ్యాంక్ యూ మేడం.
హాయ్ అర్జున్. హాయ్ సుధీర్. ఏంట్రా అలా కూర్చున్నావు? ఏం లేదురా, అంజలిని ఇష్టపడుతున్నాను. నా ప్రేమ విషయం తనకు చెప్పాలనుకుంటున్నాను. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏదేమైనా ఈరోజు నా ప్రేమ గురించి చెప్తాను వాళ్ళ ఇంట్లో. నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి. సరే, నీ కాల్ ఫోన్ చేస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్ రా. సరే, బాయ్. ధైర్యంగా వెళ్ళిరా. ఇవాళ చాలా బాగున్నావే. ఏంటి పెళ్లి చూపులు మీకా మీ అబ్బాయికా? పెళ్లికల నీకే వచ్చేసినట్టుంది. డాడీ అన్నయ్య పెళ్లి కదా, చాలా హ్యాపీగా ఉంది. అంతే కదమ్మా, అన్నయ్య పెళ్లి కదా, హ్యాపీగా ఉండాలి. రవివర్మ గారు. ఓహో, రణధీర్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఇదిగోండి సార్, నా కూతురు లహరి. బాగున్నావమ్మా? అంకుల్ ఆశీర్వాదం తీసుకోమ్మా. సంతోషంగా ఉండమ్మా. నమస్తే అండి. అమ్మా నమస్తే. ఆంటీ ఆశీర్వాదం తీసుకోమ్మా. నమస్తే అండి. మీ ఆంటీ అమ్మ. చల్లగా ఉండమ్మా. రామ్మా. హాయ్ హాయ్ అంజలి. మీకోసం వెయిట్ చేసి పైన ఉన్నాడు. అన్నయ్య లహరి వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం సార్. ఇంకేంటి, ఏంటి సంగతులు? అదిగో వచ్చేసాడు. వాళ్ళెవరు సార్ మీరు? హాయ్ లహరి. రణధీర్ గారు, మీ అల్లుడు. నమస్తే అంకుల్. నమస్తే బాబు. నువ్వు కూడా రా. ముందు మీరు వెళ్ళండి. రా లహరి. చూడండి సార్, ఇద్దరు ఎలా ఉన్నారు. ఈడు చూడు, బాగుంది కదా? అవునండి. బాగుంది కదా? వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారు. చూస్తుంటే ముచ్చటేస్తుంది. బాగుంది జంట. సార్ నమస్తే సార్. నమస్తే. బలివాడయా, మంచి కుర్రాడు. నాకే దమ్కిచ్చిండు తెలుసా? మా ఇంట్లో బాగా కలిసిపోయింది. అసలు మా ఈ కుటుంబంలో పెళ్లి జరగడానికి ఒకడైపోయాడు. కారణమే ఇతను. అనిదినన్నా అంతా మీ అభిమానం అన్నా. నమస్కారం. నమస్కారం సుధీర్ వర్మ. రణధీర్ గారు, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్. ఓ హలో సార్. హాయ్ సార్. రణధీర్ గారు, ఇతని కుమారుడికే నా కూతుర్నిచ్చి త్వరలో వియ్యంకుణ్ణి కాబోతున్నాను. ఓ అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే బాబు. ఇలా రా. ఎలాగైనా నువ్వే డాడీని కన్విన్స్ చేయాలి. నువ్వు లేకుండా నేను ఉండలేను అర్జున్. ఓకే. ప్లీజ్ అర్జున్. అంజలి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అర్థం చేసుకో, నేను చెప్తాను. ప్లీజ్ నా మాట విను. అంజలి, మా కుటుంబానికి, మా అమ్మ ఆపరేషన్కి ఎంతో సహాయం చేశారు. నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే నీ దయ, మీ నాన్న దయ. మన ప్రేమ వలన మీ ఇంట్లో మీ అమ్మా నాన్నని అందరిని బాధ పెట్టి మనం ఈ విధంగా చేసుకోవటం కరెక్ట్ కాదు. అర్జున్, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అంటే నాకంటే మా ఇంట్లో వాళ్ళే ఎక్కువైపోయారా నీకు? నా జీవితాంతం గుర్తుంటావు. నా జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. మీ నాన్న చెప్పినట్టుగానే పెళ్లి చేసుకో. బాధపడకు ప్లీజ్. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ బాగున్నారు. నీకు ఉద్యోగం వచ్చింది అంటే ఇంతేనా మీ మగాళ్ళ జీవితం? ఆడవాళ్ళ ప్రేమని అర్థం చేసుకోరా? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? నీకు ఇప్పటికీ తెలియలేదా? ఇంకొకరిని చేసుకోమంటే నేను ఎలా చేసుకుంటాను? ప్లీజ్ అర్థం చేసుకో అర్జున్. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఇప్పటికీ అర్థం చేసుకోలేరు. నేను చావనైనా చేస్తాను కానీ వేరే పెళ్లి చేసుకోను. ఛీ, నన్ను వదులు.
ప్లీజ్ అంజలి నన్ను వదులు అర్జున్. ఒక్కసారి నేను చెప్పేదాన్ని ప్లీజ్ ప్లీజ్ నన్ను వదులు అంజలి అర్జున్. ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదు. నన్ను వదులు. వదులు అర్జున్. ప్లీజ్ అంజలి ప్లీజ్ ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని చేయబట్టుకుంటావరా? మా చెల్లిని చేయబట్టుకుంటావరా? నీకెంత ధైర్యం రా? లేరా పైకి. నీరజ్ నేను చెప్పేది నువ్వు అర్జున్ ఏమైందిరా? సక్సెసా? అంజలి పని అయిపోయినట్టు కాదు, ఇక్కడ వీడి పని అయిపోయిందిరా. చస్తున్నాడు చూసుకోండి. అంకుల్, అర్జున్ వాళ్ళ ప్రేమ విషయం అంజలి వాళ్ళ ఇంట్లో తెలిసిందంట. అర్జున్ కొడుతున్నారు. తొందరగా ఎక్కండి, వెళ్దాం. ద్రోహి, ఫ్రెండ్ అని ఆదరిస్తే నా చెల్లి మీద చేస్తావరా? మా అమ్మాయి మీదే చెయ్యేస్తాడా? ఈడ్చిపడే మళ్ళీ ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావో చంపేస్తా. ఎందుకు కొడుతున్నారు? ఏమైంది? ఏయ్, నమ్మక ద్రోహి. అయ్యయ్యో. అసలు ఏం జరిగిందయ్యా? ఎందుకు కొడుతున్నారు? మళ్ళీ ఆగండి ప్లీజ్. నమ్మక ద్రోహి. ఏముందయ్యా? ఏంటి ఎందుకు కొడుతున్నారు? వదలరా వదలరా. ఏయ్ అయ్యయ్యో. ఏమండి? సార్, మీ అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో నేను పట్టుకోలేదు సార్, అసలు పట్టుకోలేదు. ప్రేమ దోమ అని మీ అమ్మాయి ఆశ కల్పిస్తే అందుకు నేను చాలా దూరంగా ఉంటే మా అమ్మకు ఆపరేషన్ చేయించినందుకు కృతజ్ఞతగా నా ప్రాణమైనా ఇస్తాను సార్. ఖచ్చితంగా కావాలంటే తీసుకోండి సార్. అంతేగాని మా అమ్మ నాన్న తప్పు ఏమీ లేదు. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు, నేనే తప్పు చేశా. కానీ దురుద్దేశంతో మాత్రం కాదు. తను ఇష్టపడుతుంది, తనను నేను చాలా ఇష్టపడుతున్నాను. కాకపోతే మీ అందరూ చెప్పిన తర్వాత ఆ మాటకు కట్టుబడి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు చెప్తున్నా నేను. అంజలి, దయచేసి నన్ను అర్థం చేసుకో. మీ నాన్నగారు చెప్పిన వారినే పెళ్లి చేసుకో, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో అని చెప్పటానికి పోతే తను బాధపడుతూ చనిపోతానని వెళ్ళిపోతుంది. ఆ బాధతో వెళ్ళి ఆపబోయాను. అంతేకాని ఎటువంటి దురుద్దేశంతో అంజలి బయట పట్టుకోలేదు. అంజలి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందని భయపడి ఆపటానికి ప్రయత్నించాను. అంతేగాని తప్పుగా మాత్రం కాదు. నన్ను క్షమించండి. మీ అమ్మాయి ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్జున్ అలాంటి వాడు కాదండి, మంచివాడండి. మీకు అన్నిటికీ ఆవేశమే. సారీ అర్జున్. తప్పుగా ఉంటే క్షమించండి సార్. నువ్వు మా అమ్మాయి విషయంలో తప్పుగా ప్రవర్తించావని అనుకున్నాను. మా అందరిని క్షమించు అర్జున్. రియల్లీ సారీ. పర్లేదు సార్, పర్లేదు. పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు పెద్దవాళ్ళు, అలా అనొద్దయ్యా. పర్వాలేదండి. రేయ్, మరి నాకు ఇచ్చిన మాట ఏంటి? మీ కంటికి నేను ఎదవలా కనబడుతున్నానా? నీ తొక్కల బోడి మాట పానాలు పోతున్నాయి ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? పాపం అంత మంచి అర్జున్ అసలు ఈ పెళ్లి జరగడానికి కారణం అర్జునే కదా. కాసేపు ఉంటే చంపేస్తుండే అతన్ని. నీ మాటలేదు గిట్లేదు, మాటలు తీసి పక్కన పెట్టు. అసలు వీళ్ళిద్దరిని కలిపిందే అతను. సారీరా. ఇట్స్ ఓకే లేరా. మన్నించిరా, మనుషులేం పెట్టుకోకురా. అసలు ఎంత మంచోడి సారీ చెప్తాను. మనుషులు ప్రేమే ముఖ్యం. వాళ్ళ నిజాయితీ నాకు నచ్చింది. అరే అర్జున్, అమ్మాయి నీదే, ఎత్తుకుపోరా. రణధీర్ అన్న, థ్యాంక్ యూ. సారీ అర్జున్, సారీ రా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ రా. అంజలి, 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 మన ప్రేమను మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. తలుపు తీ అంజలి. అంజలి, మన ప్రేమను మీ డాడీ ఒప్పుకున్నాడు. నిజంగానా? నిజంగా. I love you, Arjun.